ఇవాళ ఎందుకు వచ్చింది? ఎన్నికైన నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం, ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై కుమ్ముక్కై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిరు. ఈయనరా మలి సర్కారు వచ్చినాక నెల దినాలు కూడా గడిచిపోకముందే ఇట్లా రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని మస్తుగానే దానిలాడినాయట. ప్రజలు ప్రజాప్రభుత్వం కావాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళ పప్పులు ఉడకలేదన్న తరీకల సీఎం రేవంత్ రెడ్డి సార్ అనుకొచ్చుడు. ఇంకా ఇట్లా కూడా అన్నాడు, ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు, 3 నెలలు కూడా ఉండనీయమని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా? ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బీఆర్ఎస్ఏ ఉండదు, పాతాళానికి పోయిందనే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో కారు పార్టీ అనేది కనిపించని కాడికి వచ్చింది. మళ్ళొచ్చేసరికి సెంటర్లో కూడా కమలం పువ్వు కాడకాడికి వెళ్ళి వాడిపోయే కాడికి వస్తుందని అనుకొచ్చిండు. వచ్చే 5 ఏళ్ల తర్వాత దేశం మొత్తం షై పార్టీ జెండాలతో నిండిపోయి కాంగ్రెస్ ఎజెండాలే నడుస్తాయట. ఏమో అంటారు చూడుర్రి, కుట్లరాయి దియనోలు పోయి ఏట్లే అన్ని రాళ్ళు తీసినామన్నారట. మీ సర్కారు ఎన్ని రాష్ట్రాల ఏలుబడిలో ఉంది సారు?